గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తొలిసారి మాట్లాడారు. దాన్ని అన్బిలీవబుల్గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 25 ఏళ్ల రాజకీయ జీవిత సారం గురించి ఆ భేటీలో తనకు వివరించినట్టు చెప్పారు. తాను ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను, ఆయనలో అహం అస్సలు లేదని తెలిపారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందాలని ప్రధాని ఉద్బోధించినట్టు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. అమెరికా విద్యార్థి వీసాల జారీ మళ్లీ ప్రారంభం. సామాజిక మాధ్యమాల వెట్టింగ్ తప్పదు. విదేశీ విద్యార్థులు 15% కంటే తక్కువ ఉన్న విద్యాసంస్థల ఎంపికకు ప్రాధాన్యం. అమెరికా చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. ట్రంప్ సర్కార్ మే నెలాఖరులో తాత్కాలికంగా నిలిపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీ, సోషల్ వెట్టింగ్ తప్పనిసరిని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సమీక్షకు దరఖాస్తుదారులు తమ ఖాతాలను అన్లాక్ చేయాల్సి ఉంటుందంటే అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు సామాజిక మాధ్యమ ఖాతాలు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ ఖాతాలకు పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలి. దీనికి వాళ్ళు నిరాకరిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తాం. అధికారుల పరిశీలనకు అంగీకరించడం లేదంటే వాళ్ళు ఆన్లైన్ కార్యకలాపాలకు దాచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆపేందుకు అది సంకేతంగా వచ్చిన విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.